బాగా వస్తాయి మాట్లాడే భయం అవుతుంది. ఏం మాట్లాడ అర్థం కాదు. క్వశ్చన్ యాడ్ చేసుకోవడానికి క్వశ్చన్ మొత్తం పోతుంది. చాలా ముందు రేపు మాట్లాడదు రాదు దగ్గరికి మంచిగా మాట్లాడుతున్నా కొంచెం విజయ్ సార్, కాలేజ్ సార్, అంతయ్య సార్, శ్రీనివాస్ సార్, బాలు సార్ అందరికీ అలాగే కానీ మా క్లాస్ అందరం మంది కాలేదు రాకుండా కానీ వచ్చింది. నా పేరు శంకర్ సార్, మా ఆమె పేరు లావణ్య, నాకు 2 పిల్లలు, నేను డ్రైవింగ్ చేస్తా. ఇక ఎలక్షన్ ఇచ్చింది ఇక ఏది పడుతున్నా పొద్దున ఉంటాయి మనకి కాబట్టి ఇంకా పట్ల ఇక సారి చెప్పినాయి అలాగే అప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు. అప్పుడు చెప్తే అర్థం చేసుకొని పోయేవాళ్ళం. కానీ సార్ వచ్చిందంటే కదా ఫస్ట్ సార్ వచ్చిండు ఏం చేయాలయం పోయేది ఫస్ట్ మధ్యలో కూర్చొని పేర్చాలా సార్ రాగానే మన సార్ మంచి కొత్తడేమో ఇంకా కూర్చుంటాం. దామో 3 తొగలు వచ్చేవి. ఆ 3 తొగలు ఇక రాలేదు. ఇక పోనీ నేనే వాతలు వచ్చినాయి అంటే పెద్ద అప్పుడు ఉండే మా ఉద్యోగం ఉండే అంత కానీ లేకుండే కానీ ఇక పోనీ కానీ అప్పుడు బట్టి ఇచ్చేటి జ్ఞాపకాన్ని అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. కానీ అంతే సార్ బాగా కష్టపడ్డారు. కొట్టి 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 కొట్టిలే గిట్లేదు వస్తుంది కదా. కానీ చాలా విషయం భయపడేది చాలా అలా కూర్చుంటే భయపడేది. కానీ ఏమంటున్నారేమో నమస్తే పెడదామా పెట్టలేము. కానీ ఇప్పుడు ఈ మాత్రం పెడుతుంది నమస్కారం పెడుతున్నా కానీ ఇక అంతకుముందు సాధిస్తున్నా అంటే ఒక తరకాలికి పోయేది కొట్ట మాటలు పెట్టి చూసుకోవడం వచ్చేది. నెక్స్ట్ 50 సార్ ఫోన్ ఇంకోసారి 50 సార్ ఫోన్ పోయేది. అమృతం లేక వచ్చేదా ఫోన్ మధ్య చెప్తాప్పుడే ఆ 12 వచ్చేదాకా మధ్యాహ్నం బాగుంటే పాపం ఇంత మంచిగా పద్దాలు చేస్తుంది మా సార్ చెప్తుంది మాకు రాకపోయేది. కానీ పద్యాలు కోసం యాదకు వస్తారు మీరు చెప్పినాయి కొన్ని వాడుకుంటాం. ఉప్పు కప్పు మురము ఒక్క పొలికి బాగుంటుంది. అది సార్ చెప్పినాయి వేడి కొండు విడవని ఆ పాడు మంచిగా పద్యాలు అప్పుడు అప్పుడుగా ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని యాదకు వస్తాయి కానీ కొన్ని యాదకు రావు. ఆఖరికి సార్ అయ్యే సార్ చెప్పింది కూడా అది అంశం గీసం బాగా ఒకటి చెప్పింది సార్ కూడా. కానీ కొన్ని యాదకు వస్తాయి పూర్తిగా వాడతాం అన్ని వాడతాం కానీ కొన్ని వస్తాయి. కానీ చాలా మంది వాడలేకపోతే కానీ బలవాళ్ళు వస్తాయి మంచిగా చెప్తా. కానీ ఇంకోటి సార్ రాస్తారు అంటే బాబు సార్ జర అంత చెప్పుకోలేదు కానీ మనం అంత మైండ్ పడకపోయేది. కానీ సార్లు వచ్చిందంటే ఒంటేలు పోస్తామని చెప్పేది. అంటే చెర్లా నీళ్ళు ఉండేది, బాత్రూంలో పోయేది, బాత్రూమ్ కొన్ని ఉంటాయిగా. కానీ నాయ పెట్టుకునే ముందే సారీ గారు చదవలే కొడతడేమో ఏం చేయాలో 10 సార్లు ఒకసారి చూసేది. కానీ ఉడవ కోసం బాగానే ఉండేది. జర షూరు అయ్యిందనుకో ఎప్పుడు దొంగకాలి గోడ ఎప్పుడు దొంగకాలి ఎక్కడ దొంగకాలి ముందే రాయి పెట్టుకునేది. సారు పెళ్ళి అయిందా సార్ మోసం పోయినా ఇంకా అవుతుంది పెద్దలు ఇంకా అవుతుంది సార్ పోతే పెద్ద కుడుతున్నాం కాబట్టి ఇంకా గతం సారు ఇక టెంకానే అప్పుడు నవ్వుకుండేది ఏ కొట్టబోయేది. ఇక ఆయన దేశం తీసుకొని ఆంధ్రకేది చేస్తాయిగా చిన్నగా ఈ చిన్నగా సార్ వదలదు అనుకొని ఆఖరికి 50 సార్లు నాకు చెప్తున్నాడు. 50 సార్లు మామూలు కొట్టపోయేది. 50 సార్లు ఎలవేలు కొట్టేది బల దిగేది. సార్ వస్తుంది ఇలా సార్ ఇక రాలేదు అటువంటి అదొకటి నేను తప్పించుకుని అనుకునేది. సార్ అప్పుడు తప్పించుకున్నాను. కానీ ఇంకో నాకు గట్టిగా పట్టిండు సార్ వచ్చి వస్తుందని చెప్పేది. గోధుమకి చెల్లబడేది చెల్లబడేది ఊరు పని తిరిగేది గల్లి తిరిగేది. చాలా బాధపడము.